హాయ్ ఫ్రెండ్స్, కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ రోల్లో సుమన్ చిట్కాల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సత్యభామ. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అసలు కథ విషయంలోకి వెళ్తే, సత్యభామ అనగా కాజల్ అగర్వాల్ ఏపీసీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటారు. అమ్మాయిలను ఏడిపించిన వాళ్ళను, అమ్మాయిలకి సమస్యలు సృష్టించిన వాళ్ళను పట్టుకుంటూ ఉంటుంది. తన దగ్గరకు ఒకరోజు హాసినా అనగా స్నేహ పఠాన్ అనే అమ్మాయి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ యదుతో బ్రేకప్ అయినా గానీ రోజు ఇబ్బంది పెడుతున్నాడని, ఫిజికల్ గా టార్చర్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన యదు హాసీనా ఇంటికెళ్లి ఆమె మీద దాడి చేస్తాడు. హాసీనా సత్యభామకు కాల్ చేస్తుంది. సత్యభామ వచ్చేటప్పటికే సత్యభామ కళ్ళ ముందే హాసినిని చంపేస్తాడు. ఈ క్రమంలో సత్యభామ యదుని కాల్చబోయి తన గన్నులోంటి బుల్లెట్స్ వేస్ట్ చేస్తుంది. దీంతో ఫై ఆఫీసర్ గన్ను సరెండర్ చేయమని సి టీమ్స్ నుండి వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే తన కళ్ళ ముందే హాసిని చనిపోతూ తన తమ్ముడు ఇక్బాల్ ని చూసుకోమంటూ ఆ బాధ ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. ఈ క్రమంలో యదుని ఎతుకుతూ ఉంటుంది. ఆ క్రమంలో డాక్టర్ చదువుతున్న ఇక్బాల్ మిస్ అవటంతో సత్యభామ ఆ కేసు టేకప్ చేస్తుంది. దీంతో ఒక ఎంపీ తనయుడు రిషికి సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు ఇక్బాల్ ఎవరు, రిషికి ఇక్బాల్ కి ఉన్న సంబంధం ఏంటి, హసీనాను చంపిన యదు దొరికాడా, సత్యభామ ఈ రెండు కేసుల్ని ఎలా డీల్ చేసింది, సత్యభామ భర్త అమర్ నవదీప్ చందర్ ఏం చేశాడు అనేవి తెలుసుకోవాలంటే తెరపైన చూడాల్సిందే. కాజల్ అగర్వాల్ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత అందులో మొదటిసారిగా ఫీమేల్ ఓరియంట్ గా సినిమాలో రావటం అంటే మామూలు విషయం కాదు. ముందు నుండి సత్యభామ సినిమాపై అంచనాలైతే పెరిగాయి. సాధారణంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విలన్నే హీరోలా చూపిస్తారు. అయితే ఇందులో కూడా అదే పాయింట్ స్క్రీన్ ప్లేని కొంచెం కష్టంగా రాసుకున్నాడు. అతను ఎటేటో తీసుకెళ్లిపోతాడు. హాసినాను చంపిన యదుని మిస్ అయిన ఇక్బాల్ ని ఎత్తుకెళ్లే ప్రయత్నంలో ఈ కథని ఉమెన్ ట్రాఫికింగ్, గేమింగ్, టెర్రరిజం, మెడికల్ ఇలా రకరకాల పాయింట్ల నుండి తీసుకెళ్లి కొత్తగా కన్క్లూజివ్ గా ఇదంతా అవసరమా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేని ఆసక్తిగా చదవడానికి ఈ పాయింట్లన్నీ తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ట్విస్టులు రివీల్ చేయడానికి కథలోకి వెనక్కి వెళ్లే విషయం ఆసక్తిగా ఉంటుంది. కానీ మనుషుల్ని గురించి కూడా తెలుసుకోవడానికి కథలోకి వెనక్కి వెళ్తే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సత్యభామ సినిమాలో ఎక్కడ బోరు కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కి ఇచ్చిన హీరోయిన్ రోల్స్, ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులు విజిల్ వేయించడం పక్కా. అయితే ఇలాంటి విలన్ని పెట్టుకొని థ్రిల్లింగ్ సినిమాల్లో క్లైమాక్స్ చాలా భారీ యాక్షన్ తో ఊహించుకుంటాం. కానీ సత్యభామ సినిమాలో ఎమోషనల్ తోనే ఆసక్తిగా ముగించడం గమనార్హం. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ దాదాపుగా 20 ఏళ్ల నటనతో మెప్పించిన కాజల్ అగర్వాల్ మొదటిసారి యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టింది. హీరోలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా నటించింది. అలాగే ఎమోషనల్ సీన్ లో కూడా మెప్పించింది. ఈ సినిమా కోసం కాజల్ ఎక్కువ కష్టపడ్డట్లు తెరపైన కనపడుతుంది. ఇక నవీన్ చంద్ర కాజల్ భర్తగా కూల్ గా కనపడే వ్యక్తిగా కనపడి అలరించాడు. యూట్యూబర్ స్నేహ పఠాన్ హసీనా పాత్రలో ఎమోషనల్ గా మెప్పించింది. ప్రజ్వల్, అంకిత్, అనిరుద్ధ్ ఇక తక్కిన నటీనటులు వాళ్ళ నటనలో పర్వాలేదనిపించారు. హర్షవర్ధన్, రవివర్మ, ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్లుగా వాళ్ళ పాత్రలో వాళ్ళు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. చక్ర పాకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అదరగొట్టాడనే చెప్పొచ్చు. థ్రిల్లింగ్ సినిమాలకు బీజిఎంతో కొన్ని సీన్లు అయితే ఎలివేట్ అయ్యాయని చెప్పాలి. ఇక సుమన్ తెక్కల డైరెక్టర్తో మొదటిసారిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి సత్యభామ సినిమా తన కళ్ళ ముందే ఒక అమ్మాయిని చంపేసిన పట్టుకోవటానికి ఒక లేడీ ఆఫీసర్ ఏం చేసిందన్నదే కథ. సస్పెన్స్ థ్రిల్లింగ్ గా చూపించి కాజల్ యాక్టింగ్ తో అదరగొట్టిందనే చెప్పాలి. మొత్తానికి నన్ను అడిగితే వన్ టైం వాచ్ఫుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.